నేను మీకు యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అనే ఈ ఎగ్జామినేషన్స్ అన్నింటికి ఒక రూట్ మ్యాప్ వేసుకుంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుంటే, ఏ సబ్జెక్టులు గ్రూప్ 1లో ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి, యూపీఎస్సీలో ఉన్నాయని తెలుసుకుంటే, ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీకి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సీకి ఏం ప్రిపేర్ అవ్వాలని తెలిస్తే మీ ప్రిపరేషన్ని సులభం చేసుకోవచ్చు. ఓన్లీ ఐఏఎస్కి ప్రిపేర్ అయితే మీ ఇష్టం, ఓన్లీ గ్రూప్ 1 ఆఫ్ ఆర్ గ్రూప్ 2 ఆఫ్ ఎనీ స్టేట్ అయితే మీ ఇష్టం. కానీ నేనే ఉన్నానంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు నీకే తెలియకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టేనే అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా ఉద్దేశం. ఉదాహరణ చూడండి, అలా మీకు చెప్పేందుకు సిలబస్ ఓవర్లాపింగ్ అంటారు దీన్ని. అంటే ఒకటే సిలబస్ అన్ని చోట్ల ఉంటుంది. అందులో చాలామంది మీరు ఎప్పుడైనా గమనించారు లేదో కానీ, అసలు జాబు రావడం అనేది లేట్ అయితే లేట్ అవని ఎన్నో కాంపిటేటివ్ రాస్తూ ఉంటాడు అతను రాదు. బట్ విచిత్రం అంటే ఏదో ఒక ఎగ్జామినేషన్ పాస్ అవుతాడు ఆయన. పాస్ అయిన తర్వాత చూడండి ఇంక అన్నీ పాస్ అయిపోతుంటాడు. కావాలంటే గమనించండి. ఎందుకంటే అది మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఎల్ఐసి, రైల్వేస్ ఇలాంటి వాటిని కూడా చూస్తాం. బ్యాంక్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాడు, ఎప్పటికీ పాస్ అవ్వడు. ఒక్కసారి ఒకటి పాస్ అయితే ఆటోమేటిక్గా ఎల్ఐసి, ఆటోమేటిక్గా రైల్వేస్. ఎందుకనంటే ప్యాటర్న్ ఒకటే. వాడు ఎన్ని ఎగ్జామ్ రాసినా కూడా ఎందుకు పాస్ అవ్వలేదు అంతవరకు అంటే ప్యాటర్న్ పట్టుకోలేకపోయాడు, స్ట్రాటజీ పట్టుకోలేకపోయాడు, అవగాహన చేసుకోలేకపోయాడు, సిలబస్ మీద కమాండ్ లేకుండా పోయింది, ఏం చదవాలో తెలుసుకోలేకపోయాడు, సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు, అనాలిసిస్ చేసుకోలేకపోయాడు. ఒకసారి పట్టుబడిన తర్వాత అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ఎక్కడైనా సహజ జీవితంలో కూడా అంతే. అలా అనుకున్నప్పుడు ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సిలబస్లు అనేవి కామన్, అన్నింట్లోనూ సమానం ఉన్నాయని చెప్పడానికి, మిమ్మల్ని అవేర్నెస్ తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నం ఈ రెండు. నేను ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీని ఈ చేతిలో పెట్టుకున్నాను. టీఎస్పీఎస్సి పేపర్ 2 గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన హిస్టరీ, కల్చర్, జాగ్రఫీని ఈ చేతిలో పెట్టినాను. విచిత్రం ఏంటంటే ఈ రెండు ఎగ్జామినేషన్స్ వేరువేరుగా రాసిన సిలబస్లే తప్ప రెండిట్లోనూ కామన్ అసలు ఏం లేదు, తేడా లేదని చెప్పడం నా ఉద్దేశం. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే ఇదే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనేదైతే ఉందో సేమ్ యూపీఎస్సీలో కూడా ఉంది. కాదు, యూపీఎస్సీలో మెయిన్స్లో ఓన్లీ మోడర్న్ ఇండియా మాత్రమే ఉంది. ఆ మాటకు వస్తే ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో మోడర్న్ ఇండియాకి అధిక ప్రాధాన్యం ఉంది. టీఎస్పీఎస్సీకి మీరు చూసినట్లయితే హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ ఇండియా 5 చాప్టర్లు ఉన్నాయండి. టీఎస్పీఎస్సీలో 5 చాప్టర్లు ఉన్నాయి, ఏపీపీఎస్సీలో 5 చాప్టర్లు ఉన్నాయి. ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. అందులో నేను మరీ డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ ఎక్సర్సైజ్ చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఐఏఎస్కైనా, గ్రూప్ 1కైనా, గ్రూప్ 2కైనా సిలబస్ ఒకటే అని చెప్పడం. ఇంత సిలబస్ని చెప్పే విధానం వేరే ఉండవచ్చు, చెబుతున్న పదాలు వేరే ఉండవచ్చు తప్ప మరొకటేం కాదు. అక్కడ చూడండి, ముందు నేను ఏపీపీఎస్సీ చదివితే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియాతో మొదలైన ఆ సిలబస్ ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉంది. అంటే సింధు నాగరికత, వేద నాగరికత, బుద్ధిజం, జైనిజం, ఇండియాలోకి వచ్చిన విదేశీయులు, గుప్తులు, శుంగవంశస్థులు, కణౌజ్ లాంటి వాటిని, మౌర్యులు, ఫారెన్ ట్రావెలర్స్, వీటితోటి కూడింది చాప్టర్ 1. అదే చాప్టర్ 1లో ఉన్న సిలబస్సే యథాతథంగా టీఎస్పీఎస్సీలో కూడా ఉంది. కాకపోతే ఏపీపీఎస్సీ విపులంగా సిలబస్ని ఇచ్చింది. ఇక్కడ టీఎస్పీఎస్సీ చాప్టర్ 1 విపులంగా ఇవ్వలేదు. అందుకని
ఇక్కడ అక్కడ సిలబస్ ఒకటే అని మీరు గుర్తుంచుకుంటే యాన్షియంట్ ఇండియా అని మనం పిలుచుకునే యూపీఎస్సి సిలబస్లోని ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మొదలుకొని మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు లాంటి వారి వరకు టోటల్ యాన్షియంట్ ఇండియాని స్పెసిఫిక్ రెఫరెన్స్ తోటి చదివితే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అయిపోయింది. దాన్నే స్పెసిఫిక్ రిఫరెన్స్ కాకుండా కొంచెం లోతుగా చదివితే యూపీఎస్సి అయిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదవాలి. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ కామన్ టు ఆల్ దీస్ 5 ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ 3. ఇంకా చాప్టర్ 2 అనేది మిడీవల్ ఇండియాని దాదాపు తెలియజేస్తోందండి ఏపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సిలో కానీ. కాకపోతే టీఎస్పీఎస్సిలో పూర్తిగా మిడీవల్ ఇండియాని మాత్రమే చదవమని ఇచ్చారండి. అంటే మీకు టీఎస్పీఎస్సి చాప్టర్ 2 చూస్తే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం మొదలుకొని కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్ అండ్ ఇండియా వరకు ఉన్నది చూస్తే అంటే మీకు క్రీస్తు శకం 712లో ఇస్లామీయులు భారతదేశంలోకి అరబ్స్ ఇన్వేషన్ ఆన్ సింధ్ అని ఒకటి ఉంటుందండి. క్రీస్తు శకం 712 నుంచి స్టార్ట్ అవుతున్నది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ 712 నుంచి కాస్త అటు ఇటుగా ముఘల్స్ అంతమయ్యేంత వరకు, అంటే మీకు జహంగీర్, ఔరంగజేబ్ అంటే ఆ ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ద ముఘల్స్ అంతమయ్యేంత వరకు మీకు చాప్టర్ 2 ఆఫ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అని. అదే మీకు చాప్టర్ 2 ఆఫ్ ఏపీపీఎస్సి ఏం చేశారంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు. పల్లవుల గురించి, బాదామి చాళుక్యుల గురించి, తూర్పు చాళుక్యుల గురించి, రాష్ట్రకూట్ల గురించి, కళ్యాణి చాళుక్యుల గురించి, చోళుల గురించి చదవమని చెప్పారు. దీని కారణం ఏంటంటే ఏపీ హిస్టరీలో ఇప్పుడు మనం మాట్లాడిన ఈ ఎవరైతే ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చారిత్రక సాంస్కృతిక రంగాలను అభివృద్ధి పరిచిన వాళ్ళు. అలా నిజానికి ఏపీఎస్సిలో ఏపీలోనే తెలంగాణలో కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి చదవక్కర్లేదు. ఏపీలో మాత్రం కొద్దిగా చదవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హిస్టరీని చదివేటప్పుడు కంపల్సరీగా మీరు చదవాల్సింది దేని గురించి అని అడిగితే కల్చర్, సొసైటీ అని, నాట్ ద హిస్టారికల్ ఈవెంట్స్ అని. హిస్టరీలా చదవకూడదు. హిస్టరీని మరి ఎలా చదవాలి అంటే సోషియో కల్చరల్ అవుట్లుక్తో చదవాలి. వాళ్ళ ఆర్కిటెక్చర్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, ఆర్ట్ ఫామ్స్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, మ్యూజిక్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, లిటరేచర్కి ఏం ప్రాధాన్యం ఇచ్చారు, పెయింటింగ్ ఏం ప్రాధాన్యం ఇచ్చారు, సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కల్చర్ని ఎలా డెవలప్ చేశారు, వీటి మీద మనకి తెలియాలండి. అందుకని మీరు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన 2nd చాప్టర్లో కాకతీయులు, విజయనగరాల గురించి ప్రత్యేకంగా చదవమని ఉందండి. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరి గురించి చదవమని టీఎస్పీఎస్సి కూడా చెబుతోందండి. కాకతీయులు తెలంగాణని ప్రాథమికంగా చేసుకుని ఉన్న రాజులైనప్పటికీ ఆంధ్ర కల్చర్ అండ్ హిస్టరీని కూడా ప్రభావితం చేసిన వారు. విజయనగర రాజులు ప్రధానంగా రాయలసీమను, ఆంధ్రాను కేంద్రంగా చేసుకున్న వాళ్ళైనప్పటికీ తెలంగాణ మీద కూడా ప్రభావం చూపిన వారు. అందుకని ఆంధ్ర వాళ్ళైనా కాకతీయుల గురించి చదవాలి, తెలంగాణ వారైనా విజయనగరాధీశుల గురించి చదవాలి. ఈ బ్యూటీ ఆఫ్ ద సిలబస్ తెలుసుకుంటే సేమ్ వర్తించేది ఢిల్లీ సుల్తాన్లను, కుతుబ్ షాహీలనండి. కుతుబ్ షాహీలను కూడా ఆంధ్రాలో కూడా చదవాల్సిందే. ఈవెన్ దో కుతుబ్ షాహీలు తెలంగాణ ప్రాంతంలో ప్రధాన రాజులైనప్పటికీ చిన్నవి అర్థం చేసుకుంటే చాలండి. స్ట్రాటజీ కొన్ని 100 సార్లు నెత్తి నోరు మోదుకుని చెప్తున్నాను నేను. అసలు ఇక్కడ ఏం అక్కర్లేదు, కాస్త కామన్ సెన్స్ అప్లై చేయండి, సిలబస్ మీద అవగాహన తెచ్చుకోండి, ఏం చదవాలో తెలుసుకోండి, ఏం చదవకూడదో తెలుసుకోండి. దట్స్ ఆల్.
మీరు ఏం చదవాలో మీకే తెలియదు. ఎందుకు మీరు పాస్ అవుతారు, ఎందుకు మీరు ఐఏఎస్లు అవుతారు, ఎందుకు గ్రూప్ 1లో అవుతారు, ఎందుకు గ్రూప్ 2లో అవుతారు? టైం అయిపోతుంటుంది. కోచింగ్ సెంటర్కి ఏమో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, మీరేమో క్లాసులకు వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. ఆన్లైన్ అయితే కనుక ఏదో చెవులు ఏదో పెట్టేసుకుని వినేస్తూ ఉంటారు. ఉపయోగం ఏముంది మీ పట్ల మీకు శ్రద్ధ లేనప్పుడు? అందుకనే చెప్తున్నాను మళ్ళీ, వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటే 10 మందికి మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి. ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కాదు, గుర్తుంచుకోండి. కోచింగ్ సెంటర్లో ఎవరు కూడా ర్యాంకులు ఇవ్వలేరు. నువ్వు తెచ్చుకుంటావు ర్యాంకు, నేను ఇవ్వలేను. మేము కేవలం ఒక మీడియంగా మాత్రమే ఉపయోగపడతాం. సో అందుకు చెప్తున్నాను, ఇక్కడ ఈ చాప్టర్లో మీరు గమనించే ఉంటారు, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అని ఉంటాయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. 2 చోట్ల ఉన్నాయండి. అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఏపీపీఎస్సీ అయినా సరే, టీఎస్పీఎస్సీ అయినా సరే, గ్రూప్ 1 మెయిన్స్ అయినప్పుడు యాన్షియంట్ ఇండియా అంతా చదవాలి, మిడివల్ ఇండియా అంతా చదవాలి. వాళ్ళు ఏమి ఇచ్చారో చూసుకోండి. కామనే తప్ప వేరు వేరు కాదని గుర్తుంచుకోండి. పదాలు మారిన సిలబస్లో తప్ప మరొకటేం కాదు. అందుకని చక్కగా హాయిగా మిడివల్ ఇండియాని చదివితే అది గ్రూప్ 1 తెలంగాణకు ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ఆంధ్రాకి ఉపయోగపడుతుంది, అండ్ యూపీఎస్సీ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసండి మొఘల్స్ గురించి. అంటే 1526లో మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత వచ్చిన బాబర్ తోటి కూడిన మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చదవమని 3వ చాప్టర్లో చెప్పడం జరిగిందండి ఏపీపీఎస్సీ. మొఘల్స్, వాళ్ళ కల్చరల్ డెవలప్మెంట్స్, మరాఠాస్, యూరోపియన్లు రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టడం అనేది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే చాప్టర్ 3 ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏంటి చెప్పమంటారండి, మిడీవల్ నుంచి మోడర్న్కి ట్రాన్స్ఫర్మేషన్ అయిన భారతదేశ చరిత్ర. దాన్ని ప్రత్యేకంగా చాప్టర్స్గా డివైడ్ చేసింది 3వ చాప్టర్గా వేరేగా పెట్టిందేమో టీఎస్పీఎస్సీ అయితే, కొంచెం కన్ఫ్యూజన్గా కలయికతోటి పెట్టిందేమో ఏపీపీఎస్సీ. ఏదైనా ఒకటే. అంటే మళ్ళీ అటు తిరిగి అక్కడ 2వ చాప్టర్, ఇక్కడ 2వ చాప్టర్ ఒకటే, అక్కడ 3వ చాప్టర్, ఇక్కడ 3వ చాప్టర్ ఒకటే. ఓ టాపిక్ అటు ఇటు. అలాగే మీకు బ్రిటిష్ వారు భారతదేశంలోకి రావడం, కర్ణాటక వార్స్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ, ఆంగ్లో మైసూరు, ఆంగ్లో మరాఠా లాంటివి కానీ, ఇలాంటివి అనేకమైన వాటిని చదవమని చెప్తున్నారండి. ఒక మాటలో చెప్పాలి అంటే యూరోపియన్స్ ఇండియాలోకి రావడం, దట్టు మళ్ళీ ఏపీ తెలంగాణలోకి రావడం కూడా చదువుతామండి. అక్కడ సేమ్ మళ్ళీ అక్కడ నేను మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు కూడా మీకు ఆల్రెడీ ఇది సప్లై చేయడం జరిగింది. మీరు కనుక ఆ పదాలు చదివితే చాప్టర్ 3 అక్కడ ఈజ్వల్ టు ఇక్కడ ఒకటే, చాప్టర్ 4 అక్కడ ఈజ్వల్ ఇక్కడ ఒకటే. రైజ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ 1757 నుంచి 1856 అని. అంటే 1757లో ప్లాసీ యుద్ధం జరగడంతో చదవమని, 1857 రివోల్ట్, సోషియో రిలీజియస్ మూమెంట్స్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీలో రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీబ్ సెంటు, సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి పర్సనాలిటీస్ పేర్లు ఇచ్చారండి. అదే మీరు టీఎస్పీఎస్సీ కనుక చూస్తే 4th చాప్టర్లో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీఘర్ మూమెంట్, సత్యశోధక సమాజ్ లాంటివి ఇచ్చారండి. పర్సనాలిటీస్ని చదివేందుకు వీలుగానేమో ఏపీపీఎస్సీ ఇస్తే, వాడు స్థాపించిన సంస్థల పేరుగానేమో టీఎస్పీఎస్సీ అంది. రూటు ఒకటే, అట్నుంచి అది చూడమంటే ఇటు నుంచి చూడమందండి. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఇక్కడ పేర్లు ఇచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు, స్వామి దయానంద సరస్వతి ఏమో ఆర్య సమాజాన్ని స్థాపించారు. అటు తిరిగి పేర్లు అవే. కొంచెం ఏ పేర్లు ఇచ్చారు చూడండి. యాంటీ క్యాస్ట్ మూమెంట్స్ కానీ, యాంటీ ల్యాండ్ లార్డ్ మూమెంట్ అంటే జమీందారీ మూమెంట్ కానీ, లేకపోతే కనుక యాంటీ రిలీజియస్ మూమెంట్స్ కానీ, అంటే రిలీజియస్ రెనైజెన్స్ అంటాం, సాంస్కృతిక పునరుజ్జీవన, మత పునరుజ్జీవన ఉద్యమాలు కానీ, ఓవరాల్గా 1858 తర్వాత వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలన్నింటినీ చదవమని ఆ సిలబస్ చెప్తోందండి, ఈ సిలబస్ చెప్తోందండి. ఆ తర్వాత మీరు చూడండి, చాప్టర్ 5 రెండింట్లోనూ ఒకటే ఉంటుందండి. 3 phases ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్.
1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత 1905 వరకు ఉన్న మోడరేట్ ఫేజ్ కానీ 1905 నుంచి కాస్త అటు ఇటుగా 1920 వరకు లేదా 15 వరకు ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ కానీ 15 లేదా 20 నుంచి 47 వరకు ఉన్న గాంధీయన్ ఫేజ్ కానీ మోడరేట్ ఫేజ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ గాంధీయన్ ఫేజ్ అనే మూడింటిని చదవమని రెండూ చెబుతున్నాయి. కాకపోతే అందులో డీటెయిల్స్ ఏమేమి చదవాలి అని ఎన్ని చెప్పినా మొత్తం అనేది చదవాల్సి ఉంటుంది. అటుదిడిది మోడర్న్ ఇండియా చదవాల్సి ఉంటుంది. కాదు ఏపీఎస్సీలో కొంచెం అదనంగా పోస్ట్ ఇండిపెండెంట్ పాయింట్స్ కూడా చదవమన్నారు. యాక్చువల్గా పోస్ట్ ఇండిపెండెంట్ పాయింట్స్ని ఏపీఎస్సీ చదవమన్నా టీఎస్పీఎస్సీ చదవక్కర్లేదన్నా టీఎస్పీఎస్సీలో కూడా చదవాలి. అసలు పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి ప్రత్యేకంగా సివిల్స్లో పేపర్ 1లో తప్పనిసరిగా చదువుతాం. అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పెట్టబడిన ఏదైతే ఈ వాట్ వి కాల్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఉందో అందులో కూడా ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. నేను ఇది మీకు చూపిస్తున్నాను. రీహాబిలిటేషన్ ఆఫ్టర్ పార్టీషన్. భారతదేశం 1947-48 ఆ ప్రాంతాల్లో విడిపోయిన తర్వాత ఎలాంటి రీహాబిలిటేషన్ చేశారు అని అందరూ సార్ నాకే చూడండి. భారతదేశం 1947-48 ఆ ప్రాంతాల్లో విడిపోయినప్పుడు చాలామంది హిందువులు పాకిస్తాన్లో ఉన్నవారు భారతదేశంలోకి రావాలని, భారతదేశంలో ఉన్న ముస్లింలేమో పాకిస్తాన్లోకి వెళ్ళాలని, ఇటు నుంచి ఇటు వెళ్ళడాన్ని కొన్ని వందల సిక్కు గురుద్వారాల్లోనూ ఇస్లామిక్ వాటి కాలం మన మసీదుల్లోనూ గుళ్ళల్లోనూ ఏమంటుందనే ఆత్మ శరణార్థం చేసుకుంటే వాళ్ళని బయటకు లాగి చంపేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అది నేను ప్రత్యేకంగా 1947-48 ఆ ప్రాంతంలో ఉన్న పార్టీషన్కి సంబంధించిన మన ఈ గురుకులం క్లాసులో కొన్ని వందల సార్లు చెప్పాను. యాక్చువల్గా పార్టీషన్ని చదివే ప్రయత్నం మనం చేయాలి. భారతదేశం విడిపోయినప్పుడు కవల పిల్లలుగా ఉండి ఒకటే పిల్లగా ఉన్నది విడిపోయినప్పుడు ఎంత బాధ కలిగింది అన్నది. గుల్జార్ అనే ఒక హిందీ కవి ఒక అత్యద్భుతమైన కథ రాస్తాడండి. రావి పార్ అనే పేరుతోటి మనం సప్త సింధు ప్రాంతంలో రావి నది గురించి చెప్పుకుంటాం. బియాసు, సట్లజ్ వాటిలో రావి నది అని. ఆ రావి నది అంటే అర్థం ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి సెపరేట్ చేస్తున్నది. సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి రైళ్లల్లో అప్పట్లో నుండి ఈ పార్టీషన్ జరిగినప్పుడు రాత్రికి రాత్రి మూమెంట్ చేశారు. యాక్చువల్గా లక్షల్లో కోట్లల్లో పాపం అందులో రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. అలాంటి ఒక రైల్లో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తున్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అంటే కిక్కిరిసిపోయింది. యాక్చువల్గా 100 మంది ఉన్నారు అందులో. ఒక భార్య, భర్త, 2 పిల్లలు, ఇద్దరు కూడా కవల పిల్లలు. ఆ 2 కవల పిల్లల్లో ఒక పిల్లవాడికి దగ్గు వస్తుంది. దాదాపు ఒక 20 గంటల ప్రయాణం, మధ్యలో ఆగేది కూడా లేదు. ఆగడం చాలా ప్రమాదం కూడా, ఆగడానికి అవకాశం లేదు యాక్చువల్గా. అలాంటి సందర్భంలో ఆ దంపతుల యొక్క పిల్లల్లో ఒక పిల్లవాడు కొంచెం న్యూమోనియా లాంటిది వచ్చి చనిపోవడం జరుగుతుంది. న్యూమోనియాలో వచ్చి దగ్గు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ శవాన్ని బయట పాడేయమని అంటారు వీళ్ళందరూ. అంతే కదా, మరి అయితే కుళ్ళు కంపు కొడుతుంది కదా. కానీ తల్లి అంటుంది లేదు నేను పాడేయను, భారతదేశం వెళ్ళిన తర్వాత క్రిమేషన్ లేకపోతే చేస్తాను అని బాధపడుతుంది. ఈలోగా రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది, అందరూ కూడా మగత నిద్రలోకి వెళతారు. ఈ శవం నుంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు పక్కన ఒక అతను 2-3 కలిసి తండ్రిని లేపి, మీ ఆవిడ అలాగే ఉంటుంది, రావి నది దాటుతూ ఉండగా ఇప్పుడు ట్రైన్లో కనుక మనం ఉన్నాం, దీన్ని తీసుకెళ్ళి శవాన్ని బయట పడేస్తే నదిలో సంగమమైన శవం కాబట్టి మీరు హిందువులు కదా, హైందవ తత్వంలో నదుల్లో కనుక శవాన్ని కలిపితే అది పుణ్య లోకాలకు వెళ్తుంది కదా, అలా చెయ్యి అంటే అప్పుడు ఈ తండ్రి భార్యకి చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకుని ఆ కిటికీలోంచి డోర్లోంచి బయటికి ఎంటేస్తాడు. ఆ బయటికి వెళుతూ ఉండగా ఉన్న ఆ పిల్లవాడు నానా అని అరుస్తాడు. ఎందుకంటే పాడేసింది ఎవరిని అంటే చనిపోయిన పిల్లవాడిని కాదు, బతికున్న పిల్లవాడిని అని. అలాంటి ఎమోషనల్ ట్రామా ఉన్న దంపతులు, అలాంటి ఎమోషనల్ ట్రామా ఉన్న ఫ్యామిలీస్, ఇలాంటి కొన్ని వందల కథలు, వందల చిత్రాలు, వందలైన కవితలు, వందలైన సాహిత్యము, వందల పుస్తకాలు
మనం మాట్లాడుతున్న పార్టీషన్ గురించి వచ్చింది. అందుకని బహుశా ఏపీపీఎస్సీ వారు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ ఆఫ్టర్ పార్టీషన్ గురించి చదవమన్నారు. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్, భాషల ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే భాషా ప్రయుక్త రాష్ట్రమే కదా. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్, దాదాపు 516 ఎన్నో ఉన్న స్వదేశీ సంస్థానాలని కలపడం అనేది అప్పటి యొక్క వల్లభాయ్ పటేల్ చేసింది. కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్, ఎకనామిక్ పాలసీస్, ఫారిన్ పాలసీస్, అటు తిరిగి ఏపీపీఎస్సీ చెప్పింది టీఎస్పీఎస్సీ చెప్పకపోయినా చదవాల్సింది, యూపీఎస్సీ చెప్పింది అయినా చదవాల్సిందే. ఏమిటంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా గురించి కూడా చదవాల్సిందే. అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం చదివితే ఒక విధంగా చెప్పాలి అంటే యాన్షియంట్ ఇండియా మొదలుకొని మోడర్న్ ఇండియా వరకు వీలైతే ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా చదివితే మీరు యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది, ఏపీపీఎస్సీకి ఉపయోగపడుతుంది, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది. ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, సివిల్స్కి మాత్రమే ప్రిపేర్ అయితే ఎస్, కానీ 2-3 ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అయితే ఇందులో అడ్వాంటేజ్ ఉందని, ఈజీ ఉందని, కన్ఫ్యూజన్ లేదని, అసలు ఒకటి చదువుతుంటే మీకే తెలియకుండా అందులో ఇంకోటి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోమని, చిన్న విత్తనంలోనే మహావృక్షం ఉన్నట్టుగా నువ్వు చదువుతున్న సిలబస్లోనే మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని తెలుసుకోమని, ఒక్క ఫీజుతోటి నువ్వు కనుక కోచింగ్ తీసుకుంటే 3 ఎగ్జామ్స్ సరిపోతాయని, గ్రూప్ 2కి వేరే కోచింగ్, గ్రూప్ 1కి వేరే కోచింగ్, ఐఏఎస్కి వేరే కోచింగ్ అక్కర్లేదని మీ అందరి దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో 3-in-1 అనే ఒక మెథడాలజీని మీ ముందుకు తీసుకురావాలని, 5-in-1 అనే మెథడాలజీని మీ ముందు తీసుకురావాలని, అసలు ఒక కోచింగ్ అవసరం లేకుండా, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండా ఇవాళ రిసోర్సెస్ తోటి చిన్న ఒక మెంటార్ కానీ ఒక గురువు కానీ ఉంటే సరిపోతుంది. మీకు మీరు ఒక శక్తివంతమైన ఆయుధమైతే ఐఏఎస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవ్వవచ్చని చెప్పడానికి చేసిన ఒక సెషన్ మీ అందరూ నన్ను అడిగారు కాబట్టి మీ అందరితోటి పంచుకునే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.